ఆఖరికి నేను సముద్రం ముందు నిలబడ్డాను. ఒకప్పుడు నన్ను నేనే నమ్మలేకపోయాను. ఇప్పుడు లక్షల అలల ముందు నేను నిశ్శబ్దంగా నిలబడ్డాను. ప్రతి వింత దారి, ప్రతి అపరిచిత ముఖం నన్ను ఏదోలా మార్చేసింది. ఈ ప్రయాణం ఒక గమ్యం చేరడం కోసం కాదు, నా లోపల దాగిన నన్ను కనిపెట్టడం కోసం. కన్యాకుమారి నాకు సముద్రం చూపలేదు, అది నాకు దారి చూపించింది. ఈ కథ తెలియాలంటే జాయిన్ విత్ మీ. ఎనబా వాళ్ళ అమ్మగారు నాకు కొంచెం ఏదో పిట్స్ ఇచ్చారు బాక్స్లో. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ అది చేసేద్దాం. తినడానికి వాళ్ళ అమ్మగారు నాకు ప్యాక్ చేసి ఇస్తారనమాట. అప్పుడు అలాగ ఉండిపోయా, నేను మర్చిపోయాను అనమాట. ఇది మన స్కూల్లో పిల్లలకి ఇస్తారు కదా పౌడరు. సో అదే అనుకుంటా, మేబీ ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇదే. పెట్రోల్ బంక్ నుండి బయటకు వచ్చాం. ఇప్పుడు మనమున్న ప్లేస్ నుండి కన్యాకుమారి 70 km ఉంది. 70 కిలోమీటర్లు కన్యాకుమారి. ఈరోజు మొదలెడదాం. యా, నైట్ అయితే బాగా నిద్ర కూడా బాగా పట్టింది. ఎడిటింగ్ కూడా చాలా స్పీడ్గా అయిపోయింది. అది మీరు బహుశా చూసే ఉంటారు అనుకుంటా. ఇదిగోండి కన్యాకుమారి హైవే. అటైతే జమ్మూ కాశ్మీర్ వెళ్తుంది ఆ హైవే. సో మొదలెడదాం మన జర్నీ. టైం ఏమో ప్రజెంట్ 9:42 అవుతుంది. కొంచెం లేట్గా బయలుదేరాను. ఈరోజు 9:42. 70 km కదా, దగ్గరే కదా అనుకొని కొంచెం లేట్ బయలుదేరా. ఎండ అయితే దారుణంగా ఉంది మార్నింగ్. యా, ఓకే, లెట్స్ గో. హైవేలో మొదటి లిఫ్ట్ ఇచ్చేది ఎవరు మనకి? அண்ணா தோக்கர் வச்சாரு. அண்ணா எங்கே போகிறீங்க? நீங்கள் எங்கே போகிறீங்க? கன்னியாகுமரி தான் போகணும். எவ்வளோ ரூட்டு போடலாமா வரலாமா? உங்களுக்கு పేరు? ఉన్నాయన్న అయితే ఫస్ట్ లిఫ్ట్ ఇచ్చారు మనకి. సో లెట్స్ గో, వెళ్ళిపోదాం. என்னது புரியல? கேமரா என்ன பண்ணுறீங்க? யூடியூப் தான் பண்ணுறேன். இப்போ மக்கள் இல்லை இது வந்து పున్నయ్య నేను ఏంటంటే కలిసి హైవే నుండి దరిదాపులో ఉన్న ఒక టెంపుల్కి అయితే వచ్చాం. అనే ఎంత టెంపుల్ పేరేనా? వానుమలై పెరుమాళ్ అంట ఈ టెంపుల్ పేరు. సో ఇదిగోండి ఆ టెంపుల్. సో ఉత్సవాలు ఏవో అవుతున్నాయి, పెద్ద రథం కట్టున్నారు. సో లోపల వెళ్దాం, చూద్దాం. అంటే ఇది టెంపుల్ విజిట్ మాత్రమే, దీనికి పెద్ద స్టోరీ ఉంది. సరే వాంగ, ఇది ఒక స్టోరీ ఒకటి ఉంది. సో స్టోరీ తెలుసుకొని మీకు చెప్తాను, ఓకేనా? రైట్. ఇదిగో టెంపుల్ ఎంట్రన్స్. இந்த ஊர் பேர் என்ன? నాగునేరే ఇంత ఊరి పేరు అంటే ఇది. సో చాలా పెద్ద టెంపుల్. ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది. లోపలికి వెళ్దాం ఒకసారి. యాక్చువల్గా ఈ దేవాలయంలోకి సట్లో ఎలవ్ లేదు. అన్న పున్నాన నేను ఇద్దరం వచ్చి దేవాలయం దర్శనమైంది. తిరుపతి దేవాలయం లాగే వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉంది. చాలా పవిత్రమైంది అన్నమాట. గుడి ఎంత పీస్ఫుల్గా ఉందంటే, ఇది కాళీ మహారాజను 600 సంవత్సరాల క్రితం అంటే కట్టారంట. ఇది చాలా గొప్పది. తిరుపతి దేవస్థానానికి సంబంధించింది. 2nd జియర్ అంట. ఇక్కడ వీటికి సంబంధించిన గోపురాల్లో ఇది ఒకటంట. ఇది కొత్త విషయం. ఈరోజు గుడి చుట్టూ ప్రాంగణాలు అయితే మొత్తం పచ్చదనంతో కూడుకున్నది. ప్రతి ఒక్కటి కూడా చూడండి, ఎక్కడ చూసినా ఎటువైపు చూసినా గ్రీనరీతో ఉంది చుట్టుపక్కల అనమాట. బాగుంది. ఇది కొత్త విషయం. ఇది అంట ఈ గుడి యొక్క విషయం మొత్తం నేపాల్ వరకు తెలుసుందంట. వాట్ ఏ గ్రేట్ మ్యాన్. ఈ హిస్టారికల్ టెంపుల్స్ ఎలా దీన్ని చిక్కారు నాకు అది అర్థం కావట్లేదు. ఈ ధ్వజస్తంభాలు ఒక్కొక్కటిను ఈ కళాకృతిలో చూడండి లోపల వరకు ఉంటాయి. ఇవే మొత్తం ఆ పైన రాయి స్తంభాలు కానీ, ఈ పైన ప్లాట్ఫామ్ కానీ మొత్తం రాయితో కట్టబడింది.
ఈ శిలా విగ్రహాలు ఎలా కట్టారో ఇప్పటి వరకు తోచలేదు. ఇది ఒక మిస్టరీస్ అనమాట. ఎలా ఎలా ఆ రోజుల్లో సాధ్యమైంది నాకు అసలు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎంత ఒక మిషనరీ లేకుండా, ఇవన్నీ టెక్నాలజీ లేకుండా ఇంత పెద్ద గోపురాలు ఎలా కడతారో తెలియదు. అది రాజుల యొక్క గొప్పతనం అని అనుకోవాలి. ఎందుకంటే ఆ రోజుల్లో ఎంత బ్రెయిన్ లేకపోతే ఇలాంటి వాటి కట్టుంటారు. చూడండి, దిగోండి, చూడండి మొత్తం కళ యొక్క జాగృతి. అన్న చూస్తున్నారు మాట్లాడుతుంటే. అది తింటున్నాం చూడండి. దేవుడు ఎలా కలిపాడు మాకు అది తెలియదు. అన్నదానం అవుతుంది టెంపుల్ ముందు. అన్నేమన్నా తిని తెలుపుతుంది కానీ అంటే దద్దోజనం, పప్పు చారు లాంటిది ఉంది, పచ్చడి, స్వీటు. ఇది టెంపుల్లో అన్నదానం అనమాట. ఇక్కడ అన్నదానం చేస్తున్నారు. చక్కగా తిన్నాం. అన్న తినబెట్టాడు, తీసుకొచ్చి టెంపుల్ చూపించి దగ్గరుండి భోజనం చేసి పంపిస్తున్నాడు. సో బైక్ ఇక్కడ ఉంది. అన్న అయితే అక్కడ మన హైవే దగ్గర డ్రాప్ చేసి అన్న ఇంటికి వెళ్ళిపోతాడు. అన్నట 30 కిలోమీటర్ దూరం అట ఉందంట. సరే పోలా. సీట్ వేడెక్కిపోయింది. ఇదిగో అన్నగడ చూడరికే ఇచ్చారు, లిఫ్ట్ ఇచ్చారు, మంచిగా ఒక తమ్ముడిలా చూసుకున్నారు. ఓకే, నేను ఒప్పునండి. థ్యాంక్ యూ. తమిళనాడు ప్రజల యొక్క మానవత్వం, మనోవిధానాలు చూడండి ఒకసారి ఎంత చక్కగా ఉన్నాయి. అన్న అయితే లిఫ్ట్ ఇవ్వడం ఏంటి, అక్కడికి వెళ్ళడం ఏంటి, తినడం ఏంటి, మనం తీసుకురావడం ఏంటి, ఇక్కడ ఇవ్వడం ఏంటి, అసలు ఒక కోఇన్సిడెన్స్గా ఆయన వేరే పనికి వెళ్తున్నారు, నేను నా పనికి వెళ్తున్నాను కన్యాకుమారి. ఎలాగా అది எப்படி நடிச்சிருக்கு? இப்படி நீங்கள் தான் உங்கள் வேலை நான் நீங்கள் போகிறீங்களா? என்ன வேலைக்கு நான் போகிறேன். ஆனால் டெம்பிள் போயிட்டு அப்படி சாப்பிட்டு இதனால் గాడ్ ఈజ్ గ్రేట్, గాడ్ ఈజ్ గ్రేట్. అదా సరేంగా. అన్న అయితే వెళ్ళిపోతున్నాడు. ఎండ అయితే విపరీతంగా ఉంది. మనం ఏంటంటే హైవే పైనుండి అటు వెళ్ళాలి. సో ఓకేనా, రైట్, బాయ్ బాయ్, నైస్ టు మీట్ యూ. సరే ఓకే, రైట్. మనమైతే లెట్స్ గో, వెళ్దాం. అన్నయ్య వెళ్ళిపోతున్నాడు. ఓకేనా, బాయ్. ఇదిగో హైవే NH44 హైవే. నౌ వీ కెన్ సీ. అది చూసారా, గాడ్ ఈజ్ గ్రేట్, దట్ ఈజ్ అవర్ ఇండియా. లెట్స్ గో. అన్నైతే ఒక రాఫర్. ఇదిగోండి అన్న ఒక రాఫర్. அண்ணா உங்கள் பேர்? பைசல். 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 எங்கே போகிறீங்க நீங்கள்? நாகர்கோவில் போகிறேன். நாகர்கோவில் போகிறீங்க. கேன் ஐ జాయిన్? అన్నైతే వచ్చి నాగర్కోవిల్ వరకు వెళ్ళిపోతారు. మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నాం. అన్నమ్మ ఇద్దరు అబ్బా సీట్ అమ్మా సీట్ వేడెక్కింది ఒకసారి ఇద్దరికి. కరెక్ట్ నాగర్కోవిల్, తిరువనంతపురం, కేరళ వెళ్ళే రూటు అన్న వెళ్ళిపోతున్నాడు. నాగర్కోవిల్ వెళ్తున్నాడు. మనం వెళ్ళాల్సింది కన్యాకుమారి ఈరోజు. ఓకేనా, రొంబ నండ్రి. రొంబ నండ్రి అనే. థ్యాంక్ యూ సో మచ్. సో లెట్స్ గో. తిరునాళ్ళహల్లి దాటిన తర్వాత ఈ కన్యాకుమారి మొత్తం విండ్ ఫ్యాన్స్ ఉంటాయి. ఎక్కడ చూసినా అవే ఉంటాయి అనమాట. మొత్తం పవర్ జనరేటర్, పెద్ద పవర్ కాంప్లెక్స్ ఉంది చుట్టుపక్కల. ఎక్కడ చూసినా అవే కనిపిస్తుంటాయి. చూడండి చుట్టుపక్కల అవే, కొండల దగ్గర నుంచి. గ్రేట్ కదా, బాగుంది కదా. సో చూద్దాం, అడిగి వెళ్దాం ఎవరు వస్తారు ఏంది. ఆగలేదు. చెట్లని నరికిన తర్వాత గోనె అంకెలతో మొత్తం కట్టున్నారు అనమాట. అంటే
చిగురు వెండిపోకుండా కట్టున్నారు అనుకుంటా. ఎక్కడ చూసినా అవే కట్టున్నారు గోనెంకి వెళ్తా. బాగుంది కదా ఐడియా. ఒక రాగారు కన్యాకుమారి எவ்வளோ கிலோமீட்டர் சொல்லுங்க. நெக்ஸ்ட் ஸ்டாப். ஓகே அண்ணா உங்கள் பேர்? என் பேர் விஜயன். என்ன விஜயன்? విజయన్ విజయన్ అన్నట. సరే ఓకే రైట్. సరే ఓకేనా, ரொம்ப நன்றி. అన్న అయితే లోపలికి వెళ్ళిపోతున్నాడు. మనం వెళ్ళాల్సింది స్ట్రైట్. ఒకరు వచ్చారు. బ్రో உங்கள் பேர்? பிரு. பினு. பினு. பினுவா? எங்கே போகிறீங்க? பலவூர். பலவூர் என்ன கன்னியாகுமரி ரூட் தானே? எவ்வளோ கிலோமீட்டர் இருக்கும் தெரியல. ఓకే ఓకేనా, வந்துடுமா బ్రో? బినుతో అయితే వచ్చాం. బిను బాబు. ఓకే రైట్ పోలా. నమ్మండి. ఛానల్ మిస్టర్ ఆర్పి. బ్రో ఏంటంటే లెఫ్ట్ సైడ్ తీసుకుని లోపలికి వెళ్ళిపోతారు ఊర్లోకి. మనం వెళ్ళాల్సిన స్ట్రైట్. ఇంకొక కన్యాకుమారి ఇంకొక 16 కిలోమీటర్ దరిదాపులో ఉంది. చూద్దాం. ఎవరు రావడం, అందరు డబ్బులు వస్తున్నారు. సో కన్యాకుమారి కలవడదాచారి ఆకాశం బదలయ్యేలా దోగ కన్యాకుమారి లాలా ఏ వెహికల్ రావట్లేదు. రోడ్డంతా ఎంపటి. వేప చెట్టు కింద నించుందాము. வாங்க தமிழ்நாடு, யார் இல்லையா இந்த ரோட்ல? ரொம்ப ஹைட் இருக்கு, ரொம்ப ஹைட் இருக்கப்பா. போலாமோ? அண்ணா இது வச்சாரு. அண்ணா உங்கள் பேர்? சுதானா. எங்கே போகிறீங்க? 5 கிராமம். 5 கிராமம் வரலாமா? ఓకే. ఎక్కడ ఊరు వెళ్తాను అన్న మెకానిక్స్. ఓకే రైట్ ఎక్సెల్ మీద కూడా లిఫ్ట్ ఎడుకుని వెళ్ళిపోదాం. ఎండ కదా అన్న. అయితే లెఫ్ట్ వెళ్ళిపోతున్నాడు, మనం రైట్ వెళ్దాం. ఓకే. కన్యాకుమారి అయితే నాకు తెలిసి జస్ట్ ఒక 10 కిలోమీటర్ల దూరం ఉంది. అయితే ఒకరు వచ్చారు, వెళ్ళి వాళ్ళు తిరిగి వచ్చారు. అన్నయ్య అన్నయ్య உங்கள் பேர்? மகேஷா. எங்கே போகிறீங்க? இது ஜங்க்லூர் போய். ஜங்க்லூர் கன்னியாகுமரியில் இருந்தானே? கண்டிங் வரும். அவங்க இங்கே இருக்கிறாங்க. అన్నతో అయితే వెళ్ళిపోదాం. ఓకే. చాలాసేపు వెయిట్ చేశాను, ఎవరు రాలేదు. అన్న అయితే మళ్ళీ తిరిగి వచ్చారు అన్నయ్య. ఓకేనా రైట్. థ్యాంక్ యూ అన్న. అన్న అయితే రైట్ వెళ్ళిపోతున్నాడు, మనం వెళ్ళాల్సి స్ట్రైట్. సో లెట్స్ గో. కొంచెం బైకులు లాంగ్ రావట్లేదు, దగ్గర వస్తున్నాయి. పక్క ఊరు లోకల్ వెహికల్స్ వస్తున్నాయి. సో లాంగ్ అయితే బాగుండే. ఒక లారీ అన్న ఆగారు, కన్యాకుమారి వరకు వెళ్తారట. సో వెళ్ళిపోదా. கன்னியாகுமரி போகிறீங்களா? அண்ணா ரிப்பீட் செய்கிறானே. உங்கள் பேர்? சிவான்னு லாஸ்ட் டீச்சரு. எங்கே போகிறீங்க? கன்னியாகுமரியா? ఓకే. నండి అన్న అయితే హార్బర్ వరకు తీసుకొచ్చాడు. హార్బర్ నుండి అక్కడ బీచ్ ఉంది, బీచ్ నుండి నడుచుకుని అలాగే హార్బర్ దగ్గరకు వచ్చాము. ఇది కన్యాకుమారి హార్బర్ ఇది. సో ఇక్కడ నుండి అది బీచ్. నాకు తెలియదు, వెళ్ళొచ్చు అని చెప్పారు. సో వెళ్దాం, వెళ్తే తెలుస్తుంది. ఇగోండి బీచ్. ఫైనల్లీ కన్యాకుమారి బీచ్లోకి వచ్చేసాం. కన్యాకుమారి బీచ్లో నడుస్తున్నా. ఇదంతా పోర్ట్ ఏరియా, అదంతా పోర్ట్ ఏరియా. అది సిప్లన్నీ అక్కడ ఉన్నాయి. మరి సమ్మర్ కదా, వేటకేం వెళ్ళలేదు, ఇక్కడ అలా ఉన్నాయి. సో ఈ రోడ్ అంతా అలా వెళ్తే స్వామి వివేకానంద మెమోరియల్ వస్తుంది. అవన్నీ చూద్దాం. అక్కడ ఇంతకేమో ఎర్రెసుకుంది. ఇదంతా ఎరుపే, ఇసుకంతా ఎరుపుగా ఉంది. చూడండి బీచ్. ఈ ఒడ్డున ఇల్లు ఉన్నాయి, దాదాపుగా ఇల్లు. ఇక్కడ నుండి ఇదంతా సముద్రమే, సముద్రం పక్కన ఇల్లు ఉన్నాయి. వేర్ ఈజ్ మెయిన్ కన్యాకుమారి. అదిగోండి స్వామి వివేకానంద మెమోరియల్ కనిపిస్తుంది అక్కడ.
అక్కడ వరకు నడాలి. ఈ మొత్తం ఫిషర్స్ మ్యాన్స్ యొక్క నివాసాలు ఇవన్నీ. వాళ్ళు ఇక్కడ జీవనం గడుపుతున్నారు. ఇక్కడ నుండి మొత్తం గల్లీలే, ఇల్లదిగా అక్కడ ఉంది, అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు డైరెక్ట్ పోవడమా? ఓడి అమ్మ, ఎంత దూరం ఉంది ఏడ్రా బాబు. ఇగో దారులు ఇవన్నీ చూసుకొని అలా వెళ్దాం. హాయ్ తంబి. అన్న అయితే నిద్రపడేస్తుంది బాగా. అన్నకి మొత్తం గల్లీలు ఇవి. ఇవిగో మొత్తం రాళ్ళు. నడుచుకొని వెళ్తున్నాను ఒక్కడనే. కుక్కలు ఒకటి వచ్చేస్తాయని కర్ర కూడా పట్టుకున్నాను. ఇది సేఫ్టీ. మన దగ్గర సేఫ్టీ రాడ్లు ఏం లేవు, అందుకనే అబ్బా చాలా దూరం నడుస్తున్నాను. ఊర్లల్లా గల్లీలల్లా ఒకలా కాదు. ఇదిగోండి బీచ్ పక్కన నడుస్తున్నాను బాబోయ్. ఇందులో బ్యాగ్ ఒకటి, వెయిట్ ఒకటిను. బా తల ప్రాణం తోక్కొస్తుంది. ఏదో తెలియట్లేదు, ఆ పిట్టలన్నీ తరుగుతున్నాయి. బాబోయ్ నేనేం చేశాను, నన్ను ఏం చేయగద్దు. ఆ పిట్టలన్నీ నాది చూసి తరుగుతుంది. ఎవడరా నువ్వు మా ఏరియాకి వచ్చావని. ఇదిగో ఆ మూల నుండి అక్కడికి వెళ్ళాలి. చచ్చింది గొర్రె. చాలా దూరం వరకు నడుచుకొని వచ్చాను. ఇప్పుడు అసలే టాస్క్ ఉంది. ఈ దుప్ప ఎక్కాలి, పైకి ఎక్కాలి. అయ్యి బాబోయ్ ఎలా, ఇదంతా ఇసుకలే ఎక్కలేము. మేబీ ట్రై వెళ్దామా, వెళ్ళగలమా? అయ్యో బజరంగి బలే మొత్తానికి ఎక్కిస్తా. అయ్యో మొత్తానికి ఎక్కానా. ఇదంతా రేవు కోసం తయారు చేస్తున్నారు. అమ్మా ఇదిలా అక్కడికి వెళ్ళాలి. బాబోయ్ ఎలాగెళ్తాను బాబు. అక్కడి నుండి నడుచుకుని వస్తాను. అక్కడి నుండి ఎక్కడ పడితే అక్కడే కుక్కలు. చూసారా, చేపల వేటకి వెళ్ళాల్సినవన్నీ చిన్న ఓడలన్నీ ఇక్కడ ఉన్నాయి. మొత్తానికి అక్కడే నడుచుకుని వచ్చాను. ఇంకొంచెం దూరం ఉంది, కొంచెం ఓపిక పడితే వెళ్ళిపోవచ్చు. ఇసుక దెబ్బలు కదా, ఇసుక దెబ్బలు, బ్యాగ్ వెయిట్. ఆ గట్లెక్కి ఇదిగో వీధులు గల్లీలో వెళ్తున్నాను. సో ఇది దారి, వెళ్దాం. సుక్కలు కనబడ్డాయి ఈరోజు. చివరికి ఎన్నో ఎత్తులు, పై ఎత్తులు దాటి అబ్బా ఈ రోడ్డుకి వచ్చాను. అదిగోండి అక్కడ ఉంది స్వామి వివేకానంద మెమోరియల్. అది బోటు. ఆ బోట్ ఎక్కి అలా అక్కడికి వెళ్దాం. అక్కడ ఎవ్వరం ఏంటనేది అక్కడ వెళ్ళిందని చెప్తాను. ఓకేనా? స్టే ట్యూన్. ఇంత కష్టపడుతున్నాను, ఒక సబ్స్క్రైబ్ కొట్టండి. అడగకూడదు కానీ నా కష్టానికి కొంచెం ప్రతిఫలం కావాలి కాబట్టి ఒక సబ్స్క్రైబ్, జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. టూరిస్టులతో చాలా రద్దీగా ఉంది. జనాలు అయితే విపరీతంగా ఉన్నారు. చూడండి ఒకసారి. బీచ్ నుండి లోపల వెళ్దాం సిప్ దగ్గరికి. వివేకానంద రాక్ మెమోరియల్ చాలా రస్గా ఉంది. టికెట్తో పాటు జనాలు కూడా విపరీతంగా ఉన్నారు. కొంచెం బయటికి వెళ్ళిపోతాం. ఎంత క్రౌడ్ ఉన్నారు ఏంద్రా బాబు. ఎంత కల్ట్గా ఒకసారి చూడండి. లైన్ 200 టికెట్తో చాలా రస్గా ఉంది. మెయిన్ మనం ఏంటంటే స్వామి వివేకానంద మెమోరియల్కి మనం వెళ్ళలేకపోతున్నాం. జోష్ మన కన్యాకుమారి టెంపుల్ పక్క నుండి లెఫ్ట్ తీసుకొని డైరెక్ట్గా అక్కడ త్రివేణి సంఘం ఉంది. ఆ బీచ్ దగ్గరికి వెళ్ళి మీకు వ్యూ పాయింట్ చూపిస్తాను. 5 మినిట్స్ కూడా కాసినా కూడా అక్కడ లైన్ అయ్యే విధానం లేదు. సో డెఫినెట్లీ నేను ఇప్పుడు ప్లాన్ బి అమలు చేయాలి. అక్కడికి వెళ్ళి వ్యూ పాయింట్ చూసుకొని
నైట్ స్టేయింగ్ కోసం చూడాలి. టైం కూడా ఇక హై సాగింది. లెట్స్ గో, చూద్దాం. యా మేబీ ఎంత దూరం వచ్చాం కానీ మరి అవుతుంది అనుకున్నా. అక్కడ బీచ్లో నడిచేసరికి సగం టైం అయిపోయింది. ఇక్కడ మొత్తం నమ్ముతున్నారు. ఇక్కడ కన్యాకుమారి టెంపుల్ ఒకటి ఉంది, అది కరెక్ట్గా 4 o'clock ఓపెన్ చేస్తారు. రైట్, ఇక్కడ నుండి వ్యూ పాయింట్ మీకు చూపిస్తాను. సో కన్యాకుమారి, యా ది లాస్ట్ ఎండ్ ఆఫ్ ల్యాండ్. అది మెయిన్ వివేకానంద మెమోరియల్. ఎందుకంటారంటే ఆయన ఒక పడవ అతనికి ఇవ్వడానికి కూడా డబ్బులు లేకపోతే ఆయన ఏం చేశారంటే ఈదుకొని అక్కడికి వెళ్ళి తపస్సు చేశారు. ఆ ప్లేస్లో తపస్సు చేయడం వల్ల ఆయన స్మారకంగా వివేకానంద మెమోరియల్గా గుర్తించబడింది. లాస్ట్ ఇండియన్ బోర్డర్ అంటే ఈ భూభాగం నుండి దాదాపుగా సముద్రంలో ఒక 500 meters ఉంటుంది కాబట్టి దాన్ని ఒక టూరిస్ట్ ప్లేస్గా అట్రాక్షించబడింది. సో గ్రేట్ స్టోరీ. ఇంత దూరం వచ్చాను, మ్యాక్సిమం నేను లోపలికి వెళ్ళలేకపోయాను. ఫస్ట్ టైం కూడా వచ్చేటప్పుడు అలాగే అయింది, ఈ సెకండ్ టైం కూడా అలాగే అయింది. ఎందుకు తెలియడం లేదు. ఫస్ట్ టైం నేను కొంచెం లేట్గా వచ్చిన, అప్పుడు కూడా 3:30 అయిపోతే టికెట్స్ క్లోజ్ అయిపోయి ఎక్కువ రష్ అయిపోయింది. నెక్స్ట్ ఇదిగోండి స్వామి వివేకానంద మెమోరియల్. యా ఆ కిందకి వెళ్తే మనకి త్రివేణి సంఘం ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను. ఇదిగోండి అక్కడ వ్యూ పాయింట్. ఈరోజు ఏంటో తెలియదు కానీ జనాలతో మాత్రం కిటకిటలు ఆడుతుంది సముద్రం. సో స్నానాలకైతే అక్కడ ఉంది. సో ఇక్కడైతే ఫ్లాగ్ కనిపిస్తుంది కదా, యాక్చువల్గా ఇదే త్రివేణి సంఘం. ఎందుకంటే అరేబియా సముద్రం, పసిఫిక్, తర్వాత హిందూ మహాసముద్రం, ఈ 3 సముద్రాలు ఇక్కడ మిక్స్ అవుతాయి కాబట్టి త్రివేణి సంఘం అంటారు. ప్లేస్ అన్ని బాగా తిరిగేసాం. ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే నైట్ స్టేయింగ్ కోసం కౌచ్ సర్ఫింగ్లో రిక్వెస్ట్ల మీద రిక్వెస్ట్ పెడుతూనే ఉన్నాను. అందులో రిక్వెస్ట్లు టైం కూడా అయిపోయింది. సో చూద్దాం మరి ఎవరు ఓకే చేస్తారేంటి తెలీదు. ఒకవేళ ఓకే చేయకపోతే దరిదాపులో ఉన్న ఏదైనా పెట్రోల్ బంక్ వెళ్ళి స్టే చేస్తాను. ప్రజెంట్ 5 o'clock అయిపోయింది, 4:58. హోస్ట్ అవ్వలేదు. సో ఇప్పుడు ప్లాన్ బి అమలు చేద్దాం. నియర్ బై ఏదైనా పెట్రోల్ బంక్ ఉంటే అక్కడ వెళ్ళి స్టే చేద్దాం. బంకులు ఏంటంటే నియర్ బై సిటీలో ఉన్నాయి. మనం ఇప్పుడు ప్లాన్ చేయాల్సింది ఇక్కడ లోకల్ వాళ్ళు కడితే రైల్వే స్టేషన్ ఉంది బ్రో అని చెప్పారు. సో రైల్వే స్టేషన్కి వెళ్ళి మేబీ అక్కడ నైట్ స్టే చేద్దాం. అక్కడైతే సేఫ్టీగా ఉందంటున్నారు. మేబీ అక్కడ టెంట్ వేసి నైట్ స్టే చేద్దాం. కన్యాకుమారిలో నియర్ బై ఒక ఆశ్రమం ఉందని చెప్పారు, ఆశ్రమంకి వెళ్దాం. అది నాకు ఐడియా లేదు, వీధి పేరు చెప్పారు, అక్కడ వెళ్ళమన్నారు. మేబీ అక్కడ వెళ్ళి ట్రై చేద్దాం. భారత్ సేవాశ్రమం సంఘం అని ఉంది, ఇదే ఆశ్రమం. ఒకసారి వెళ్దాం, చూద్దాం, తెలుస్తుంది. నాకు ఐడియా లేదు ఇక్కడ ఇస్తారు ఎవరనేది. ఫైనలీ మన భారత్ సేవాశ్రమ్ సంఘ దగ్గరికి వస్తే ఇక్కడ మనకు ఒక కొత్త ఫ్రెండ్ ఒకరు మీట్ అయ్యారు. ఆ ఫ్రెండ్ పేరు ఏంటంటే, బ్రో వాట్స్ యువర్ నేమ్? Myself Nishant Mishra. నిశాంత్ మిశ్రా. From Delhi, and you can say Delhi NCR, which is coming in Ghaziabad. గాజియాబాద్. ఓకే, Yes. గాజియాబాద్ నుంచి ఆయన ఏంటంటే ఆల్మోస్ట్ ఒక ట్రావెలర్ బైక్ మీద సోలో ట్రావెలింగ్ చేస్తూ వచ్చారు. యాక్చువల్గా నేను వచ్చిన తర్వాత ఈయన కలిస్తే ఈయన కూడా సోలో ట్రావెలింగే. సో హౌ మెనీ డేస్ ఆర్ యూ స్టే హియర్? Only one day I have. ఓన్లీ వన్ డే. ఓకే, ఎస్టర్డే వచ్చారంట, ఇక్కడ స్టే చేసుకుంటూ వెళ్ళిపోతారని చెప్తున్నారు. మనోడికి ఈరోజు నుంచి నేను రేపు మార్నింగ్ వెళ్ళేలా ప్లాన్ చేస్తాను. సో ఇక్కడైతే స్టేయింగ్ అయితే పాజిటివ్ వచ్చింది. సో ఇక్కడ స్టే చేసి మీకు నెక్స్ట్ ప్లేసెస్ ఏంటనేది రేపు అప్డేట్ ఇస్తాను. సో ఇదనమాట, మాకు మంచి ఫ్రెండ్ మీట్ అయ్యాడు. ఆయన కూడా బిఫోర్ మేక్ ట్రావెలింగ్ అంటే భారత్ జ్యోతిర్లింగం అంటే 12 జ్యోతిర్లింగాలు, 4 దమ్ములు మొత్తం తిరిగేశాడంట. ఇంకా పెండింగ్ ఉంది ముంబైలో ఒక విచ్ లింగేశ్వర్, భీమాశంకర్ లింగేశ్వర్, అది ఒక్కటే పెండింగ్ ఉంది. సో అది అయిపోతే మనోడు కంప్లీట్ అయిపోయినట్టే. సో గ్రేట్ మ్యాన్. I have covered half across of India and 6 Jyotirling on my cycle solo, completing Kashmir, Ladakh, Himachal, and then I
went to my home because Okay. due to some financial problem, I have paused my journey in Mumbai. ఓకే That's why I am again going Mumbai to complete that Jyotirling. యా So, మ్యాన్ యూ హ్యావ్ అ గ్రేట్ జర్నీ ఐ మీట్ after టుడే 3 years, I have continued this journey, and it has been completed around, you can say, 22 days, ఓకే which I had left my home around on 18th of April, ఓ and today is 10th of May. So It's, it has been a very long day completed. గ్రేట్ మ్యాన్ గ్రేట్. అలాంటి వాళ్ళు ఏంటంటే 3 years ట్రావెల్ చేస్తాడు. యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సరే. ఒకప్పుడు అవి ట్రావెల్ చేసి వీడియోస్ అని పెడితే తర్వాత రీచ్ లేకపోయేసరికి మనోడు ఏం చేశాడంటే క్విట్ చేస్తాడు. సోషల్ మీడియాకి ఇచ్చేసి అంటే ఇండివిజువల్గా స్పిరిచువల్గా తిరుగుతున్నాడు. సో ఇలా ఉంటుందంటే వితౌట్ సోషల్ మీడియా దే ఆర్ టూ మచ్ అప్ పీస్ అండ్ దెన్ కంటిన్యూ దేర్ జర్నీ ఆల్సో Correct, సేమ్ correct, లైక్ దట్ correct. ఎగ్జాక్ట్లీ. Yes. సో యా అలాంటి వాళ్ళు కలిసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. సో మనోడు ఈరోజు ఉంటాడా ఉండడా అనేది సస్పెన్స్లో ఉంది. సో నేను లోపలికి వెళ్ళి అడుగుతాను. మనోడు ఏం చెప్తున్నాడంటే లోపలికి వెళ్ళి రూమ్స్ అని ఖాళీగా ఉన్నాయి, ఇది వితౌట్ సీజన్ కాబట్టి. సో మనం లోపలికి వెళ్ళి అడిగితే మనకు తెలుస్తుంది అక్కడ ఇస్తారు ఎవరనేది. మ్యాక్సిమం ఇవ్వచ్చు. సో కన్విన్స్ చేయాలి మనం, దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా. వెళ్ళి ఆశ్రమంలో యాక్చువల్గా డొనేషన్స్ కోసం రూమ్కి పే చేస్తారు 250 రూపీస్. కాకపోతే ఏంటంటే సార్ ఏమన్నారంటే సార్ ఆప్కనా स्वामी सुस्मृतानंद ఓకే కాసే సార్ वेस्ट बंगाल సారీ వెస్ట్ బెంగాల్ वेस्ट बंगाल వెస్ట్ బెంగాల్ నుండి వచ్చారు. సార్ ఏమన్నారంటే నీవు ఒక్కరోజు స్టే చేస్తావు, ఉండి వెళ్ళిపో, ప్రాబ్లం ఏం లేదు, మనీ ఏం ఛార్జ్ చేయని చెప్పారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, నైస్ టు మీట్ యూ. ఎప్పుడైనా ఎక్కడైనా మనం చెప్పే విధానం బట్టి డిపెండ్ అయి ఉంటుంది అవతల వ్యక్తి రియాక్ట్ ఎలాగవుతారు ఏంటనేది. సో ఫైనల్లీ మనం ఇక్కడ స్టే చేద్దాం టుడే నైట్. మన ఫ్రెండ్ అయితే వెళ్ళిపోతున్నాడు, మిశ్రా బ్రో. Cheers. సో టీ తాగుతున్నాం, ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాం, మంచి స్టోరీ చెప్పుకుంటున్నాం. ఇదండి ఒక ట్రావెలర్ యొక్క బాధ ట్రావెలర్కి తెలుస్తుంది. నైస్ టు మీట్ యూ. Yes, yes, yes. మంచి Hope so ఫ్రెండ్ we will వెళ్ళిపోతున్నాడు. యాక్చువల్గా మనోడు ఉండుంటే బాగుండే నాకు అనిపించింది. కాకపోతే మనోడు కేరళ వెళ్ళాల్సి వస్తుందని చెప్పి అతని ప్లాన్ అతనికి ఉంటాయి, అందుకనే. సో నైస్ టు మీట్ యూ. We will pray to God to meet again. Yes, and I am telling you, okay. this is the camera. You have recorded this video. ఓకే I am telling you, really, we are going to meet again. This is my heart is saying. యా ఓకే Yes. ఓకే ఓకే So we will see this video on that day. Bye bye. Thank you. 788863. ఇది కార్డు ఇచ్చారు పిలిగ్రామ్స్ గురించి, అంటే ఇది ఐడెంటిటీ కార్డు. భారత్ సేవాశ్రమ్ సంఘ ఇది. యాక్చువల్గా పిలిగ్రామ్స్ అంటే సాధువులు అని అర్థం. సో స్పిరిచువల్గా ఎవరైతే వెళ్తుంటారో వాళ్ళ కోసం వేస్తారనమాట. సో మనం కూడా ఆ సెక్షన్లో కేటగిరీలో ఉన్నాం కాబట్టి ఇదిగో రూమ్లో పైకి వెళ్తున్నాం. చూడండి మెస్మరైజ్డ్ అసలు. ఇది 45 నెంబర్ వరకు రూమ్ కదా వచ్చాము. ఒక బెడ్ ఉంది, ఓహో సూపర్. టాయిలెట్స్ అన్నీ, టాయిలెట్ కూడా ఉందబ్బా లోపల ఇన్క్లూడింగ్. బా ఎంత మంచి టాయిలెట్ ఇచ్చిందంటే గ్రేట్ అనుకుంటా. టాయిలెట్ అన్నీ బాగానే ఉంది, ఇంకేం కావాలి చెప్పండి ఒక హెచ్ఐగరికి. సో ఇది ఇక్కడ నైట్ స్టే చేద్దాం. ఆశ్రమంలో ఫుడ్ ఇచ్చారు. యాక్చువల్గా ముందు ఆర్డర్ పెట్టారు, నాకు తెలీదు. సో వాళ్ళేంటే బాబాజీ ఏంటంటే ఫుడ్ ఫ్రీగా ఇచ్చారు, పర్వాలేదు ఈరోజు.